అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఫేషియల్ అటెండెన్స్ యాప్లో వస్తున్నటువంటి ఎర్రర్స్ కొన్ని చూద్దాం. వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని పరిశీలించేద్దాం. ముందుగా మనం ఒక యూజర్ ఐడితో లాగిన్ అవుదాం. ఓకే, లాగిన్ పైన క్లిక్ చేద్దాం. ఈ విధంగా లాగిన్ అవుతుంది కదా. లాగిన్ అయిన తర్వాత మనం అటెండెన్స్ వేయడానికి ఎంప్లాయ్ అటెండెన్స్ పైన క్లిక్ చేస్తాం. చేస్తేనే ఈ విధంగా తిరుగుతూనే ఉంటుంది కదా. అప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది మన లొకేషన్ ఆన్లో ఉందా లేదా అని. లొకేషన్ ఇక్కడ ఆఫ్లో ఉంది కాబట్టి ఎంతసేపు అయినా కూడా ఆ విధంగా తిరుగుతూనే ఉంటుంది. ఓకే, అటెండెన్స్ యాప్ స్టార్ట్ చేయకముందే మనం లొకేషన్ ఆన్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమంటే రెండో పాయింట్, మనం ఇలా తిరుగుతున్నప్పుడు ఒకవేళ లొకేషన్ ఆన్ చేసాము అయినా కూడా ఇలానే తిరుగుతుంది అనుకుంటే పూర్తిగా దాన్ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి మ్యాప్ ఉంది కదా, మ్యాప్ ఇక్కడ చూడండి, మ్యాప్స్ ఉందా, మ్యాప్స్ని ఇలా ఒక 2-3 సార్లు యాక్టివ్ చేయండి. ఇప్పుడు మనం లొకేషన్ ఆఫ్ చేసాం కాబట్టి అది యాక్టివ్లో లేదు. ఓకే, టర్న్ ఆన్ అని అడుగుతుంది కదా, ఇలా 2-3 సార్లు దాన్ని యాక్టివ్ చేయండి. మినిమైజ్ చేసి యాక్టివ్ చేసేసి తర్వాత అటెండెన్స్ యాప్లో పోయేసి మరలా లాగిన్ పైన క్లిక్ చేయండి. అప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే, అప్పుడు అది సెకండ్ స్టెప్. అప్పుడు కూడా క్లియర్ కాలేదనుకోండి, ఓకే, థర్డ్ స్టెప్ చూద్దాం. పూర్తిగా మినిమైజ్ చేయండి. చేసిన తర్వాత అటెండెన్స్ యాప్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. చేసినప్పుడు చూడండి, ఇక్కడ పవర్ బటన్ మాదిరి ఉండి యాప్ ఇన్ఫో అని వస్తుంది కదా, ఆ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అని ఉంది కదా, ఇక్కడ స్టోరేజ్ తీసుకోండి. ఈ క్లియర్ డేటా డిలీట్ చేయండి. తర్వాత క్యాచ్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు యాప్ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. తర్వాత ఆల్ పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ కండి. లాగిన్ కండి. ఈ విధంగా సింక్ చేయండి. ఇప్పుడు మీరు అటెండెన్స్ వేయండి. తప్పకుండా